Hi everyone, this is your Goldena doctor. I apologize, this video will be in Telugu from now on. నిన్న ఒక 28-year-old మేల్ వచ్చాడు. సో హీఈస్ ఒకేషనల్ స్మోకర్ అండ్ నిన్న నైట్ బెంజ్ ఆల్కహాల్ చేసి హాస్పిటల్కి వచ్చాడు. సో చెస్ట్ పెయిన్ సిన్స్ మార్నింగ్ 7 AM, జస్ట్ థంపింగ్ పెయిన్ విత్ స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్రెత్లెస్నెస్. అది తన కంప్లైంట్. ఈసీజీ చేస్తే కూడా నో మేజర్ చేంజెస్ వర్ దట్. ఈసీజీ నేను అటాచ్ చేస్తాను ఇక్కడ. సో జస్ట్ టు బీ ఆన్ ఎ సేఫర్ సైడ్, ఎందుకన్నా మంచిదని చెప్పి వీ హ్యావ్ డన్ హెచ్ఎస్ ట్రోపనిన్. సో హెచ్ఎస్ ట్రోపనిన్ చేస్తే ద టాప్ లెవెల్స్ ఆర్ మోర్ దెన్ 1000. ఎకో ఈజ్ షోయింగ్ ఎపెక్స్ హైపోకైనీసియా. ఇమీడియట్గా లోడింగ్ డోసెస్ ఇచ్చి వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ పేషెంట్ టు క్యాత్ ల్యాబ్. సో క్యాత్ ల్యాబ్లో యాంజో చేసిన తర్వాత దేర్ ఈజ్ రీకనలైజేషన్ టు ఎల్ఏడి అండ్ విత్ డిస్టల్ ఎంబోలైజేషన్ ఆ పేషెంట్కి. జస్ట్ బికాస్ ఆల్కహాల్ తీసుకున్న ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్ ఏమో అనే ఒక ప్యాన్ ట్యాబ్లెట్ తీసుకుని ఉంటే జస్ట్ ఇమాజిన్ ఆ పేషెంట్ పరిస్థితి ఏమై ఉండేది వల్ల. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి ఈసీజీ చేసుకోవడం ఈజ్ రూల్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్లీ ఫర్ అవర్ పేరెంట్స్, ఇది నేను మన పేరెంట్స్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం తక్కువ. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లల మీద ఫోకస్ చేసి వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని చూస్తారు తప్పితే దే డోంట్ ఈట్ ప్రాపర్లీ. వాళ్ళ విటమిన్ లెవెల్స్ B6 కానీ B12 కానీ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కానీ హోమోసిస్టిన్ లెవెల్స్ కానీ చాలా డిరేంజ్డ్ ఉంటాయి. సో ప్లీజ్ గెట్ యువర్ హెల్త్ చెక్ డన్. మెయిన్లీ హోమోసిస్టిన్ లెవెల్స్ చూసుకోండి. నేను చెప్పడం కాదు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తుంది దట్ రేస్డ్ హోమోసిస్టిన్ లెవెల్స్ ఆర్ ద హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని. సో ప్లీజ్ 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 నెగ్లెక్ట్ చేయొద్దు హోమోసిస్టిన్ లెవెల్స్. దట్ ఈస్ సెకండ్. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ యానివర్సరీకి కానీ ఏదో ఒక టైంలో ఇయర్లీ వన్స్ ప్లీజ్ గెట్ దేర్ హెల్త్ చెక్ డన్. వాళ్ళు అనుకుంటారు దేర్ ఆర్ ఐరన్ బాడీ, మాది మాకేమవుతుంది అని, కానీ మా అస్సలు మాట వినొద్దు. తీసుకెళ్ళండి హాస్పిటల్కి, హెల్త్ చెక్ చేపియండి. ఎందుకంటే ఉన్నప్పుడే మెమరీస్ చేసుకోవాలి, తర్వాత రిగ్రెట్ అయ్యి ఉపయోగం లేదు. ఎవరైతే వాళ్ళ లవ్డ్ వన్ని కోల్పోయారో వాళ్ళకి బాధ అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సో ప్లీజ్ 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 హెల్త్ చెక్ ఈజ్ మ్యాండేటరీ. ఆ 3 PM హెల్త్ బులెటిన్ చూసే పేరెంట్స్ అందరికీ, అదే నిజమని నమ్మే పేరెంట్స్ అందరికీ ఈ వీడియో పంపించండి. ఎందుకంటే వాళ్ళకి టీవీలో ఏదొస్తే అదే నిజం కదా. సో అందుకే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఇన్ ఇన్స్టాగ్రామ్. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.